Contact Mr. Media. Call later WhatsApp 9170757557. Marvakandi 9176075757. Mr. Media, India's largest railway audio advertising company. దయచేసి వినండి. రైలు నంబర్ 12734 లింగంపల్లి తిరుపతి నారాయణాద్రి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ వయా గుంటూరు తెనాలి పంతొమ్మిది గంటలు 25 నిమిషములు. ఇక్కడ మీకు వచ్చేసి సింగిల్ అయితే ఉండేది, ఇప్పుడు డబుల్ అయితే ఎస్కలేటర్ అనేది కంప్లీట్ అయిపోయి ఇంకా స్టార్ట్ చేయలేదు. దాదాపు మ్యాక్సిమం అయితే స్టార్ట్ చేసేస్తారు 1 మంత్లో. ట్రైన్ అయితే 1 మినిట్ డిలే అయితే లింగంపల్లి ప్లాట్ఫామ్ నెంబర్ 2 నుంచి అయితే బయలుదేరిపోయింది.
ఇదే మన ఫస్ట్ రైల్వే స్టేషన్ ఈ సెక్షన్లో. ఎందుకంటే మనకి సనత్ నగర్ తర్వాత ఇది కట్ అయిపోద్ది లెఫ్ట్ సైడ్. రైట్ సైడ్ వెళ్తే మీకు బేగంపేట అయితే ఉంటుంది. చాలాసార్లు మనం కవర్ చేసాం కూడా. సో ఫస్ట్ రైల్వే స్టేషన్ నేమ్ వచ్చేసి ఫిరోజ్గూడ. ట్రైన్ ప్రతి రైల్వే స్టేషన్కి ముందుగానే వస్తుంది. ఇక్కడ ఇప్పుడు 6:31 అవుతుంది. ట్రైన్ వచ్చేసి 6:28కి వచ్చేసింది. సో ఇలా అయితే మీకు ముందు అయితే వస్తుంది. అండ్ ఈ రైల్వే స్టేషన్ చూడడానికి చాలా బాగుంది. సుచిత్ర సెంటర్ అండ్ ఇదే పెద్ద రైల్వే స్టేషన్ ఆఫ్టర్ అమ్ముగూడ అండ్ భూదేవి నగర్ చూసుకుంటే. అండ్ లింగంపల్లి, ఫలక్నుమా చూసుకుంటే మనకి సికింద్రాబాద్, బేగంపేట్ అండ్ కాచిగూడ ఆఫ్టర్ వచ్చేసి మీకు ఆఫీస్పేట్, హైటెక్ సిటీ, సీతాఫల్ మండి అయితే ఉంటాయి. ఇటువైపు ఇవి అయితే ఉంటాయి. అమ్ముగూడ రైల్వే స్టేషన్ ఇలా అయితే ఉంటుంది మీకు. ఇటువైపు ఇందాక చాలామంది అడుగుతున్నారు ఈ ట్రైన్ ఎటు వెళ్తుందని వాళ్ళు. ఇలా అయితే ఉంటుంది మీకు అమ్ముగూడ రైల్వే స్టేషన్. ట్రైన్ డీటెయిల్ విషయానికి వచ్చేస్తే ట్రైన్ నెంబర్ వచ్చేసి 47254 లింగంపల్లి ఘట్కేసర్ MMTS. లింగంపల్లి వచ్చేసి మనకి ఈవినింగ్ 5:45కి అయితే బయలుదేరుతుంది. ఘట్కేసర్ వచ్చేసి నైట్ 7:30కి అయితే రీచ్ అవుతుంది. దాదాపు 1 hour 45 minutes అయితే టైం తీసుకుంటుంది. డిస్టెన్స్ వచ్చేసి మీకు 53 kilometers అయితే ఉంటుంది. సికింద్రాబాద్ దాకా అయితే మనకి 23 kilometers అయితే ఉంటుంది. 50 minutes అయితే టైం తీసుకుంటుంది. ఈ ట్రైన్ వచ్చి మీకు 1 hour 45 minutes అయితే టైం తీసుకుంటుంది. చెర్లపల్లి వరకు వచ్చేసి మీకు 45 kilometers అయితే ఉంటుంది. 1 hour 30 minutes అయితే టైం తీసుకుంటుంది. నేను అక్కడ దాకే జర్నీ చేస్తున్నాను లింగంపల్లి నుంచి చెర్లపల్లి వరకు. నాకు టికెట్ ఫేర్ వచ్చేసి 10 rupees అయితే పడింది. లింగంపల్లి నుంచి ఘట్కేసర్ దాకా అయితే మీకు 15 rupees అయితే టికెట్ ఫేర్ అయితే ఉంటుంది. ఫైనల్లీ అయితే 7:38కి అయితే చెర్లపల్లి అయితే రీచ్ అయ్యాం. చెర్లపల్లికి ట్రైన్ 7:15కి రావాలి. 7:40కి అయితే వచ్చింది. 25 minutes డిలే అయితే వచ్చింది. మీరు చూసారు అవుటర్లోనే కాచిపేట్ పుష్పుల్ మేము అయితే పంపించాడు. తర్వాత మాత్రం మహబూబ్ నగర్, విశాఖపట్నం జస్ట్ అవుటర్లోనే ఉంది. బట్ మమ్మల్ని ప్లాట్ఫామ్ నెంబర్ 3కి తీసుకొని లూప్లో ఉండగానే వెంటనే పంపించేశాడు. సో ఇది మంచి విషయం. మమ్మల్ని ఫస్ట్ పంపించాడు. తర్వాత దాన్ని అయితే వెంటనే ఓవర్టేక్ చేసి వెళ్ళిపోయింది. నేను వెంటనే రికార్డ్ చేసా కూడా. అండ్ ఈ జర్నీ ఎక్స్పీరియన్స్ విషయానికి వచ్చేస్తే చాలా బాగుంది. ఎందుకంటే సికింద్రాబాద్, కాచిగూడ, నాంపల్లి రైల్వే స్టేషన్ మీద ఎక్కువ రద్దీ అవ్వడం వల్ల ప్యాసింజర్స్ పరంగా కానీ ట్రైన్స్ పరంగా కానీ లింగంపల్లి రైల్వే స్టేషన్ అయితే డెవలప్మెంట్ చేశారు. ఇప్పుడు చెర్లపల్లి టెర్మినల్ రైల్వే స్టేషన్ అయితే డెవలప్మెంట్ చేస్తున్నారు. దాదాపు 4 pit lines అయితే ఉంటాయి. ఇక్కడ 9 platforms అయితే ఉంటాయి. సికింద్రాబాద్ తర్వాత ఇదే పెద్ద రైల్వే స్టేషన్. కాచిగూడ, నాంపల్లి, లింగంపల్లి అయితే ఉంటాయి. హైదరాబాద్ సపోర్టింగ్ రైల్వే స్టేషన్. అండ్ ఇప్పుడు మనం వచ్చిన సెక్షన్ని డబ్లింగ్ వర్క్స్ చేయడానికి సింగిల్ లైన్ నుంచి ఇప్పుడు మనకి సికింద్రాబాద్ బైపాస్ అంటారు దీన్ని. గూడ్స్ ట్రైన్స్ అయితే ఎక్కువ వెళ్తూ ఉంటాయి. డబులింగ్ చేయడం వల్ల లింగంపల్లి నుంచి మనకి సికింద్రాబాద్, బేగంపేట కదా కొన్ని ట్రైన్స్ వస్తాయి. ఆ ట్రైన్స్ని ఇటువైపు
బైపాస్ చేయొచ్చు. అప్పుడు సికింద్రాబాద్ మీద ఇంకా రద్దీ తగ్గుతుంది, చెర్లపల్లి మీద కొంచెం రద్దీ పెరుగుతుంది. అలాగే ఎంఎంటీఎస్ ట్రైన్స్ కూడా స్టార్ట్ చేయొచ్చు చెర్లపల్లికి రావడానికి, సికింద్రాబాద్ కానీ లింగంపల్లి నుంచి కానీ వెళ్ళే వాళ్ళు ఎవరైనా ఉంటే. ఇప్పుడు ఈస్ట్ కోస్ట్ ఎక్స్ప్రెస్, సికింద్రాబాద్ గోరఖ్పూర్ ఎక్స్ప్రెస్, హైదరాబాద్ చెన్నై ఎక్స్ప్రెస్ని ఈ మూడింటిని చెర్లపల్లి నుంచి ఆరిజినేట్ చేయేలాగైతే ప్లాన్ చేస్తున్నారని మనకి ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. మ్యాక్సిమం అయితే కన్ఫర్మ్ అంటున్నారు. మిగతా ట్రైన్స్ కూడా ఇక్కడ స్టాప్స్ ఇస్తారు మ్యాక్సిమం అయితే. సికింద్రాబాద్ మీదుగా తీసేసి నర్సాపూర్ ఎక్స్ప్రెస్, గౌతమి ఎక్స్ప్రెస్ అన్నింటినీ లింగంపల్లి నుంచి వచ్చేదానివి ఇక్కడైతే స్టాప్స్ ఇవ్వచ్చు మ్యాక్సిమం అయితే, సికింద్రాబాద్ మీద రద్దీ తగ్గించడానికి. ఈ మధ్య అస్సలు వీడియోస్ అయితే చేయట్లేదు, కొంచెం బిజీగా ఉన్నా, సారీ గైస్. అండ్ రేపు వచ్చేసి కృష్ణ ఎక్స్ప్రెస్ అయితే ఉంది ఆదిలాబాద్ నుంచి సికింద్రాబాద్ దాకా. ఫుల్ జర్నీ వచ్చేసి మీకు తిరుపతి నుంచి ఆదిలాబాద్ దాకా అయితే వస్తుంది ఫ్యూచర్లో. అండ్ ఇప్పుడు కూడా నేను చెర్లపల్లి నుంచి ఆదిలాబాదే వెళ్తున్నా, బట్ ఇప్పుడు కూడా రికార్డ్ చేయడం ఎందుకని రికార్డ్ చేయట్లేదు, రేపు వచ్చేటప్పుడే రికార్డ్ చేస్తాను ఆదిలాబాద్ నుంచి సికింద్రాబాద్. బట్ ఫుల్ జర్నీ మాత్రం తిరుపతి నుంచి ఆదిలాబాద్ అయితే వస్తుంది కృష్ణ ఎక్స్ప్రెస్. ఈ ట్రైన్ కూడా నేను అనుకోలేదు అసలు, నేను సికింద్రాబాద్లో కృష్ణ ఎక్స్ప్రెస్ ఎక్కేద్దాం అనుకున్నాను, మా వాళ్ళని కలిసేసి లింగంపల్లిలో మళ్ళీ వచ్చి లోకల్ ట్రైన్ చూస్తే ఈ ట్రైన్ కనిపించింది, వెంటనే వచ్చేసాను. సో ఇది అన్ఎక్స్పెక్టెడ్ జర్నీ అనమాట. అండ్ ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇన్స్టాగ్రామ్లో ఫాలో చేయడం అయితే మర్చిపోవద్దు. బై గైస్.